నమస్తే నాగేశ్వర్ గారు. ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది సార్. కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు ఇస్తూ ఉన్నారు? లగ్జరీ బైక్లు వాడే వారికి రియంబర్స్మెంట్ ఎందుకు? ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఒక్క తెల్ల రేషన్ కార్డును కూడా తొలగించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు. వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు అల్లాడిపోతూ ఉన్నారు అంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది సార్. తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలను ఏ రకంగా? అంటే దేశవ్యాప్తంగా చాలా కాలంగా జరుగుతున్న చర్చ. అంటే మనలాంటి దేశంలో వెల్ఫేర్ ఎకనామిక్స్ అవసరం లేదని ఎవరు అనరు. ఈవెన్ హైకోర్టు కూడా అనలేదు. ఈ హైకోర్టు తీర్పు చెప్పినటువంటి జడ్జి కూడా చాలా సోషల్ కన్సర్న్ జడ్జి. ఎందుకంటే హైకోర్టు కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది కనుక స్పష్టత ఉంటుంది. ఎందుకంటే గతంలో ఐటీ ఉద్యోగుల కష్టాల పైన చాలా సామాజిక స్పృహతో తీర్పు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అందువల్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి జడ్జే, కానీ అదే సమయంలో ఆయన ఒక లెజిటిమేట్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు సోషల్ సేఫ్టీ నెట్స్ అవసరమే, కాదని ఎవరన్నారు. మీకు అమర్త్య సేన్ డెవలప్మెంటల్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో వివిధ రకాల ఫ్రీడమ్ డెవలప్మెంట్ కంట్రిబ్యూట్ చేయాలి అంటాడు. ఒకటి, డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు ప్రొసీజరల్ ఫ్రీడమ్, పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటూ చివరిగా ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అని కూడా అంటారు. అంటే ఒక అభివృద్ధి ప్రక్రియ ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి, అనవసరపు నియమ నిబంధనలు విధి విధానాల చట్టం నుంచి విముక్తి కల్పించాలి, వినిమయ స్వేచ్ఛ కల్పించాలి, అలాగే రక్షిత స్వేచ్ఛ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ కల్పించాలి అంటాడు. ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి అని. ఎందుకంటే ప్రపంచీకరణ సరళీకరణ యుగములో ఆ ఆర్థిక వేగంతో పోటీ పడలేని అనేక సెక్షన్ల ప్రజానీకానికి రాజ్యము సంక్షేమ ఫలితాలు ఇవ్వాలి. ఇది వెల్ఫేర్ ఎకనామిక్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. అంటే క్యాపిటలిజం, కాంపిటేటివ్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీ, మీకు ఎంటర్ప్రెన్యూరల్ ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది. కానీ ఆ ఎకానమీని అందుకోలేని చాలా సెక్షన్లకు ఎకానమీలో కూడా వెల్ఫేర్ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ మొదలైంది. సో అక్కడ దాకా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే ఈ వెల్ఫేర్ ఎకానమీని ఒక విశృంఖలమైన స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ భయంకరమైన అవినీతిలో కూరుకుపోవడం వల్ల ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలు తిరగబడకుండా ఉండాలి అంటే ప్రజలకు ఒక మత్తు మందులాగా చల్లుతూ ఉండాలి. ఎన్నికలకు ముందేమో డబ్బులు పంచుతారు, అధికారంలోకి వచ్చాక కూడా డబ్బులు పంచుతూనే ఉంటారు. అంటే ఆ డబ్బులు ఏదో తమకు వచ్చేటువంటి తాత్కాలిక ఈ ప్రయోజనాలు రాయితీలతో వారు ఆ మత్తులో ఉంటారు. ఉదాహరణకు ఒక పేదవారు తన బిడ్డ చదువుకు ఇవాళ ఏడాదికి 10,000, 20,000 ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ 20,000 కన్నా ఎక్కువ సంక్షేమ పథకం ఇస్తున్నాం ఇవ్వడం లేదు. ఆసుపత్రులకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారము, నైపుణ్యము, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పనకు కావాల్సిన పరిస్థితులు ఇది వదిలేసి మేము డబ్బులు పంచుతాం. అకౌంట్లో ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అని అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఇదొక చాలా సులభమైన పనిగా మారిపోయింది. ఎవరికి సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి? సమాజంలో పోటీ పడలేని సెక్షన్, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వాళ్ళు సమాజంలో పోటీ పడలేనప్పుడు వారికి సంక్షేమం అందించడంలో తప్పులేదు. ఇప్పుడు కొన్ని సంక్షేమాలు పాజిటివ్ ఎక్స్టర్నల్ బెనిఫిట్ ఉంటాయి. ఉదాహరణకు ఎరువులు కనుక మనం సబ్సిడీ ఇచ్చాము, ఆ ఎరువుల సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే మీకు ఎరువుల సబ్సిడీ ఎక్కువైపోతే ఎక్కువ ఎరువులు కూడా వాడే ప్రమాదం ఉంటుంది. కానీ మీకు అమోనియం, ఫాస్ఫాటిక్ అండ్ పొటాష్ ఎరువుల పైన సబ్సిడీలు తగ్గించిన రోజు ఏమైంది? యూరియా ఎక్కువ వాడారు, పంటలు దెబ్బతిన్నాయి. మీకు డ్రై మెట్ట ప్రాంత ప్రజానీకానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీకు మాగాణి ప్రాంతంలోనో చాలా చౌకగా నీరు వస్తుంది, మెట్ట ప్రాంతంలో నీరు రాకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. ఇలా ఎక్కడైతే ఎకనామిక్ డిప్రైవేషన్ ఉందో
ఎక్కడైతే పాజిటివ్ ఎక్స్టర్నల్ మధ్యాహ్న భోజన పథకం ఉంది, పాజిటివ్ ఎక్స్టర్నల్ అంటే దానివల్ల పిల్లల ఆదర పెరుగుతోంది, పౌష్టికాహార లెవెల్ పెరుగుతోంది, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతున్నాయి. సో ఇలా పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉన్న చోట ఇవ్వచ్చు. ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ ఉండాలి, సమాజానికి దాని ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు అది పోయి కలెక్టివ్ బెనిఫిట్స్ పోయి ఎక్స్టర్నాలిటీస్ పోయి కేవలం వ్యక్తుల్ని తమ ఓటు బ్యాంకులుగా మార్చుకోవటానికి మీకు రెవడీ కల్చర్ ఒకవైపు విమర్శిస్తుంటారు, మరోవైపు లబ్ధిదారుల నెట్వర్క్లు ఏర్పాటు చేసి లాభార్థి రాజకీయాలు అంటారు. సేమ్ పార్టీ సేమ్ నాయకుడు ఒకవైపు రేవడీ పాలిటిక్స్ తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే వరకు లాభార్థి పాలిటిక్స్ అని ఈ లబ్ధిదారుల నెట్వర్క్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఉపయోగిస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ ఆ రకంగా రాజకీయ వ్యవస్థ తమ అవినీతికర చట్టమును వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకుండా ఉండాలంటే ప్రజలకు కూడా ఇందులో ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోవాలి. అంటే వాళ్ళని ఒక మత్తు చల్లినట్టుగా ఉండాలి, వాళ్ళు అలా మత్తులోనే జరుగుతూ ఉండాలి, సంక్షేమాల మత్తులో వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మీకు డోంట్ గివ్ దెమ్ ఫిష్ బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అని ఉంది. మీరు చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పు. ఒక రాజకీయ నాయకుని అడిగామనుకోండి, చేపలు ఇస్తే మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేపలు అడుక్కుంటాడు, నేను చెప్పినట్టు తింటాడు. చేపలు పట్టడం నేర్పితే నా దగ్గరికి ఎందుకు వస్తాడు, తానే పట్టుకుంటాడు. అంటే రాజకీయ నాయకుని అవసరం ఏంటి? ప్రజలు తనమైన పరాధీనులుగా ఉండాలి, ప్రజలు స్వతంత్రంగా ఉండకూడదు, ప్రజలు ఎంపవర్ కాకూడదు, ప్రజలు డిసెంపవర్ కావాలి. ప్రజలు తన చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే వాళ్ళు చేపలు పంచుతుంటే ఆ చేపలు తిని మళ్ళీ అయిపోయినాక మళ్ళీ చేపల కొరకు రావాల్సిందే. అదే చేపలు పట్టుకునే కెపాసిటీ ఇచ్చామనుకోండి, వాళ్ళే పట్టుకుంటారు, నీ దగ్గర ఎందుకు వస్తారు, మరి నా దగ్గర రానప్పుడు నాకు ఎట్లా నా ఓట్లు. ఇది రాజకీయ వ్యవస్థగా మారిపోయింది. తర్వాత కాంపిటేటివ్ పొలిటికల్ పాపులిజం అయింది. ఇప్పుడు హైకోర్టు చాలా కరెక్ట్గా మాట్లాడదు, ఒక్క తెల్ల రేషన్ కార్డు తీసేసినా పొలిటికల్ అప్రోచ్ అంటే వెంటనే ప్రతిపక్షాలు ధర్నా చేస్తాయి, ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని. సో రాజకీయంగా ఓటు బ్యాంకులుగా మారిపోయారు, ప్రజలను ఓటు బ్యాంకులుగా రాజకీయ పార్టీలు మార్చేసాయి. ఎన్నికలప్పుడు విపరీతంగా హామీలు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఒకరితో ఒకరు పోటీ. ఎన్నికలు అయ్యాక ఆ హామీలు అమలు చేయలేక ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు శాలరీస్, పెన్షన్స్, అప్పుల పైన చెల్లింపులు, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఏ ప్రభుత్వము తప్పించుకోలేదు. ఇక మిగిలింది ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ పోతే డెవలప్మెంట్కి ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రజలు కూడా ఇలా హైకోర్టు తీర్పులు ఇంకో మాట కూడా చెప్పారు, గతంలో గత తరానికి ఈ తరానికి ఉన్న తేడా, ప్రజలకు కూడా ఆ స్వభావంలోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వము మాకు ఇస్తుంది, మేము నీదన పోతుందా అని. నేను ఇప్పుడే కాదు, ఫీ రియంబర్స్మెంట్ స్కీము ప్రవేశపెట్టినప్పుడు కౌన్సిల్లో మాట్లాడుతూ దానిపైన అన్నాను, ఇది అందరికీ ఫీ రియంబర్స్మెంట్, ఇది నాకు అర్థం కాదు, మెరిట్ కమ్ మీన్స్గా ఉండాలి. అంటే ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేని బిడ్డలకు ప్రభుత్వం ఫీజులు కట్టాలి. కానీ ప్రతిభ లేకపోయినా నేను అందరికీ ఫీజులు కడతానంటే ఏం జరుగుతుంది? 40% వచ్చిన వారికి కూడా నువ్వు ఇంజనీరింగ్ ఫీ రీయింబర్స్మెంట్ బట్టి కట్టిస్తుంది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్గా మారిపోయిందని ఎందుకన్నారు? దాన్ని చేసింది ఎవరు? ప్రభుత్వాలే కదా. ఫీ రీయింబర్స్మెంట్ కొరకు కాలేజీలు పుట్టుకొచ్చాయి కదా. ఎందుకంటే ఫీ రీయింబర్స్మెంట్ ఎవరికి అవసరం? మీకు ఇప్పుడు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎవరికి అవసరము? నీకు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేయాలి తప్ప ఆరోగ్యం ఉన్నవాడు కూడా పోయి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసి ఎట్లుంటుంది? అనారోగ్యం లేని వారికి కూడా ఇలాగే ఎవరికైతే మెరిట్ ఉంది, ప్రతిభ ఉంది, కానీ చదువుకోలేకపోతున్నారు ఆర్థిక కారణాల వరకు, మీరు సహకరించండి, దానికేం తప్పలేదు. ఇలా ఒక విశృంఖలమైనటువంటి స్థాయికి ఈ సంక్షేమ పథకాలు వచ్చిన మాట నిజం. సో ఇది ఎక్కడెక్క పోతాయి? మీరు ఒక్క పిల్లగానికంటే 10,000, 2 కంటే 20,000, 3 కంటే 30,000, 4 కంటే 40,000, 5 కంటే 50,000, 6 కంటే 60,000 ప్రతి బిడ్డకు ఇచ్చుకుంటూ పోతాను. అయ్యా నువ్వు ఇస్తావు 10,000 రూపాయలు, అది అయిపోయినాక ఎట్లా బతకాలి వాళ్ళు? ఆ 4 బిడ్డలను ఎలా చదివించాలి? అవసరం లేదు నాకు. 4 బిడ్డల్ని ఎవరి నైపుణ్యం ఎలా ఇవ్వాలి, ఉపాధి ఎలా కల్పించాలి, నాకు అవసరం లేదు. నువ్వు కన్ను నేను 10,000 ఇస్తుంటా. కానీ ఈ ధోరణి పెరిగిన తర్వాత మీకు ప్రభుత్వాలే ప్రజల్ని ప్రాణజీవులుగా, పారాసైట్స్ గా మారుస్తుంటే ఎందుకు మారుస్తున్నారు? రాజకీయ వ్యవస్థకు అవసరం అది. రాజకీయ వ్యవస్థకు కావాల్సింది ఏంటి? తాము ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవటానికి వ్యవస్థ వీరు వారం తేలలేదు. రాజకీయాలన్నీ కూడా ఇవాళ భ్రష్టు పట్టిపోయాయి. దోచుకుంటా అంటే ప్రజలు తిరగబడకూడదు కదా.
ప్రజలు తినబడకుండా ఉండాలంటే ప్రజలకు ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పరచాలి. అందువల్ల ప్రతి సంక్షేమ పథకము అవసరం లేదని కాదు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అవసరం లేదన్నదే పాయింట్. ఎవరికైతే అవసరమో వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఉన్నదే ప్రజా సంక్షేమం కొరకు. కానీ సంక్షేమ పథకాల పేరిట ఇన్ఎలిజిబుల్ అనర్హులకు కూడా, కోటీశ్వర్లకు కూడా, మీకు 100 ఎకరాలు ఉన్న ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ కాలేజీలకు కూడా ఇలా రైతు బంధు ఇచ్చారు. అన్యాయం కదా అది. 100 ఎకరాలు ఉన్న వారికి నిజంగానే వ్యవసాయం చేసి పంట పండిస్తూ ఆ వ్యవసాయము ఫలితం పంట పండిస్తున్న సమయంలో వచ్చే కష్టాలకు మీరు రైతు బంధు ఇస్తే ప్రయోజనం. కానీ అసలు పంట వేయకపోయినా రైతు బంధు ఇచ్చారు. మీరు పడా భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. ఇది అన్యాయం కదా. రైతు బంధు కాదది, భూమి యజమాని బంధది. భూమి ఉంటే నీకు 10,000 ఇస్తాం, డబ్బులు ఇస్తాం, 11,000 ఇస్తాం, 12,000 ఇస్తాం. అయ్యా భూమి ఉన్నందుకు ఇస్తారా ఎవరన్నా? పంట పండించినందుకు ఇవ్వాలి. పంట పండించని పడా భూములకు కూడా ఇచ్చారు. కొండల గుట్టల భూములు ఇచ్చారు. అలా ఇచ్చుకుంటా పోయారు కనుకనే మీకు అది పాలిటిక్స్ లో కూడా ఎంతవరకు నిలబడుతున్న డౌటే. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని, రైతు బంధు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లోనే, దళిత బంధు అమలు చేసిన ప్రాంతాల్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. నేను బటన్ నొక్కి 2,60,000 కోట్లు ఇచ్చారని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈవీఎం నొక్కలేదు కదా. అంటే పొలిటికల్ కూడా ఎంత మేరకు ప్రొడక్టివ్ అనేది కూడా అనుమానిస్తుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయి అని ఆరోపిస్తూ విద్యార్థులు చేస్తున్న నిరసనలు, ఆందోళనలు 2 వారాలు దాటాయి. ప్రభుత్వం విద్యార్థుల మధ్య ఒక దఫా చర్చలు జరిగాయి, అయినా కూడా ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సార్, ఈ జేపీఎస్సి ఎగ్జామ్ క్రైసిస్ విద్యార్థుల ఆందోళనలకు ఎలా దారితీస్తుంది? అంటే విద్యార్థుల ఆందోళనకు ఆల్రెడీ దారి తీస్తుంది. కొత్తగా ఆందోళన దారి తీసాకనే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఏంటి దీనికి ఏంటంటే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల తర్వాత మీకు ప్రజలకు కాన్ఫిడెన్స్, యూత్కు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అప్పటిదాకా ఏమనుకున్నారంటే ప్రభుత్వం పైన మనం ఎంత పోరాడినా ఈ ప్రభుత్వాలు వినవు, ప్రభుత్వాలు చలించవు, ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండవు అని ఇది అనుభవం. దాంతో ఏమైతుందంటే పోరాటాలు, ఉద్యమాల ద్వారా మేము విజయం సాధించలేము అనే ఒక నిస్సారమైన, నిర్వీర్యమైన, నిస్తేజమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజానీకానికి, ముఖ్యంగా యువతరానికి జంతర్ మంతర్ విజయం, కాక్రోచ్ జనతా పార్టీ విజయం ఒక్కసారిగా ఊపిరిచ్చింది. మనం పోరాడవచ్చు అని. మీరు చూడండి, అక్కడ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేశారు, ఇక్కడ దేవేంద్రనాథ్ మహతో హంగర్ స్ట్రైక్ చేశారు. సో అక్కడ సోనం వాంగ్చుక్తో పాటు మరో 4 విద్యార్థులు హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నారు. ఇక్కడ దేవేంద్రనాథ్ మహతోతో పాటు 2 విద్యార్థులు కూడా హంగర్ స్ట్రైక్ చేశారు. సిమిలర్ గా మీకు ఒక అంటే ఆ స్క్రిప్ట్ అర్థమైంది. ఇంకో ఇలా పోరాడితే ప్రజలు, ప్రభుత్వాలు దిగి వస్తాయి అని అన్నట్లే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జేపీ నడ్డా చర్చ నాయకత్వంలో మంత్రులు చర్చ జరిపారు. ఇక్కడ కూడా చర్చలు జరిపారు. మీకు అక్కడ ప్రతిపక్ష నేతలు జంతర్ మంతర్ వెళ్ళి సౌహార్దత ప్రకటించారు. ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరండి వెళ్ళి మద్దతు పలికారు. మీరు చూడండి రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయని. అక్కడేమో భారతీయ జనతా పార్టీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేసేవారిని దేశద్రోహులని, విదేశీ నిధులతో చేస్తున్నారని, ప్రతిపక్షాల ఏజెంట్లని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక తర్వాత ఆఖరికి అభిజిత్ దీప్ కే స్కాలర్షిప్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇలాంటివన్నీ చేశారు. ఆఖరికి ఇనుప శూలాలు పెట్టినటువంటి లాఠీలతో కొట్టారు, పెల్లెట్ గన్లు ప్రయోగించారు, మీకు కేసులు పెట్టారు. ఇష్టం వచ్చినట్టుగా ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ అడ్మిషన్లు తీసిపడేస్తామని బెదిరించారు, పాస్పోర్ట్లు ఆపేస్తామని బెదిరించారు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ పెట్టి గుర్తుపెట్టారన్నారు. అమ్మాయిలైతే పోలీసులే చుట్టుముట్టి వాళ్ళని వెళ్ళి చేష్టలు చేశారు. ఇదంతా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ కన్సర్న్లో జరిగింది. జార్ఖండ్లో ఏం జరిగింది? ఆడ కాంగ్రెస్ జేఎంఎం ప్రభుత్వం అధికారంలో ఉంది. వెంటనే బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది ఉద్యమానికి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా పూర్తి మద్దతు ప్రకటించిందని పేపర్లో వచ్చింది. బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించి బాబులాల్ మరండి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హుటాహుటిన జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా వెళ్ళి వారి శిబిరంలో పాల్గొన్నారు. అక్కడేమో రాహుల్ గాంధీ పాల్గొన్నారు, ఇక్కడ రాహుల్ గాంధీ కనబడరు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కనుక.
అంటే పొలిటికల్ పార్టీస్ పైన యూత్కి ఎందుకు నమ్మకం పోయిందంటే దానికి కారణం ఇదే. మీరు ఇంత రాజకీయంగా ఇప్పుడు అక్కడ అధికారంలో బీజేపీ ఉంది కనుక ఢిల్లీలో మీకు రాహుల్ గాంధీ వెళ్తారు, బీజేపీ వారు అటాక్ చేస్తారు. ఇక్కడేమో కాంగ్రెస్ అధికారంలో భాగంగా రాహుల్ గాంధీ రారు, కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మద్దతు ప్రకటించారు, సౌహార్దత ప్రకటిస్తారు. సో ఇలా రాజకీయ పార్టీలు ఉద్యమాల పట్ల, సమస్యల పట్ల ఏ రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు దానికి ఇది ఒక క్లాసిక్ కాంట్రాస్ట్ కదా. అఫ్ కోర్స్ ఇష్యూలో సిమిలారిటీ ఉంది. మీకు అక్కడ ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాటం, ఇక్కడేమో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ లో అవకతవకలు జరిగాయి అనేది ఇక్కడ అనుమానం. అక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఆరోపణ, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఆరోపణ. ఈవెన్ అక్కడ డేటా హ్యాండిల్ చేసినటువంటి సంస్థను గతంలో జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్లాక్ లిస్ట్ కూడా చేసింది. విచిత్రం చూడండి, ప్రభుత్వ కన్సర్న్లోనే నడిచే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్లాక్ లిస్ట్ చేసినటువంటి సంస్థకు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఇచ్చింది కాంట్రాక్టు? ఆన్సర్ ఉండాలి కదా. సో అక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కనబడుతుంది, ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. అక్కడ మీకు జంతర్ మంతర్లో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ కొరకు పోరాటం, ఇక్కడ కూడా సిస్టమిక్ రిఫార్మ్స్ కావాలి అని అంటున్నారు. ఫ్రమ్ జేపీఎస్సీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ సిస్టమిక్ రిఫార్మ్స్ కావాలని. సో మీకు అక్కడ కాక్రోజ్ జనతా పార్టీ నిర్వహించింది ఢిల్లీలో, ఇక్కడ కాక్రోజ్ జనతా పార్టీ డైరెక్ట్ గా నిర్వహించలే, కానీ ఇటీవల కాక్రోజ్ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించారు. సోనం వాంగ్చుక్ కూడా మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయనే వీడియో కాల్లో మాట్లాడి దేవేంద్రనాథ్ మెహతాతో కాస్త రిలాక్స్ చేయించారు హంగర్ స్ట్రైక్ ను. సో ఇంకో జాగ్రత్త కూడా పడుతున్నారు ఇక్కడ జార్ఖండ్ లో. ఇప్పుడు అక్కడ జంతర్ మంతర్లో జరిగింది, ఇక్కడ జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జరుగుతోంది. ఇంకా ఇక్కడ జార్ఖండ్ ప్రొటెస్టులు జాగ్రత్త పడుతున్నారు. జంతర్ మంతర్లో కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా బాధ్యతారహితంగా అబ్యూజివ్ వీడియోస్ పెట్టి ప్రభుత్వానికి ఒక అప్పర్ హ్యాండ్ ఇచ్చారు. అందుకే నరేంద్ర మోడీ దాన్ని ఉపయోగించుకొని నేను క్షమిస్తున్నాను, ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది నా పైన అంటూ వీడియో పెట్టి కంప్లీట్ డైవర్ట్ చేస్తానికి ప్రయత్నం కూడా జరిగింది. ఆ ప్రయత్నం ఇక్కడ జరగకుండా ఉండేందుకు ముందుగానే చెప్తున్నారు, ఎవరు అబ్యూజివ్ వీడియోస్ చేయకూడదు, అబ్యూజివ్ ఉపన్యాసాలు ఇవ్వకూడదు, పొలిటికల్ స్పీచ్లు ఇవ్వకూడదు, పొలిటికల్ లీగల్ ఇవ్వకూడదు. మొత్తం ఆ స్టేడియం చుట్టూ పేస్ట్ చేశారు కోడ్ ఆఫ్ కండక్ట్ అని. ఈవెన్ వాళ్ళ మైకుల్లో కూడా చెప్తున్నారు ఎవరు ఆ అభ్యంతరకర నినాదాలు ఇవ్వద్దు అని. ఎందుకంటే ఆ జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా తెలివిగా ఎవరో లక్షలాది మంది ప్రొటెస్టర్లు ఉన్నప్పుడు ఒక 5, 10 మందో 20 మందో రకరకాల ఎజెండాలు ఉన్న వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ దాన్ని బట్టి మొత్తం ప్రొటెస్టర్లనే మనం తప్పు పట్టకూడదు. సో అలా తప్పుదారిన పోయిన వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలి, కానీ మొత్తం ఉద్యమాన్ని అంచనా వేసేందుకు దాని యొక్క గీట్రాయిగా తీసుకోవద్దు. కానీ ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. అది గమనించిన జార్ఖండ్ నిరసనకారులు ఆ జాగ్రత్త కూడా పడుతున్నారు. ఎందుకంటే కంపారిటివ్లీ అనుభవం తర్వాత కదా మీకు దాని అనుభవం. కానీ ఒక్కటి మాత్రం, అది జంతర్ మంతర్ నుంచి జైపాల్ సింగ్ ముండా స్టేడియం వరకు, అది ఢిల్లీ నుంచి జార్ఖండ్ వరకు మీకు ఒక ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ ద పార్లమెంట్, పవర్ ఆఫ్ ద అసెంబ్లీ కన్నా పవర్ ఆఫ్ ద స్ట్రీట్ డెమోక్రసీలో బలమైంది అని. ఇప్పుడు పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం 2/3 మెజారిటీ వైపుగా దూసుకెళ్తోంది. అయినా కూడా జంతర్ మంతర్లో ప్రొటెస్టులకు తలవంచాల్సి వచ్చింది. ఏ బలమైన ప్రతిపక్షము చేయలేని పనిని యూత్ ప్రొటెస్ట్ చేయగలిగాయి. జార్ఖండ్లో కూడా అసెంబ్లీలో బలం ఉంది కూటమికి, కాంగ్రెస్ జేఎంఎం కూటమికి. కానీ పవర్ ఆఫ్ ద స్ట్రీట్ ముందు ఖచ్చితంగా మీకు హేమంత్ సోరెన్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పడం లేదు. అందువల్ల పవర్ ఆఫ్ ద పార్లమెంట్ కన్నా పవర్ ఆఫ్ ద స్ట్రీట్కు ఒక మారల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ ద స్ట్రీట్ అనేది ఒక న్యాయమైన ఇష్యూ, ధర్మమైన ఇష్యూ పైన ఉన్నప్పుడు ఉండేటువంటి మారల్ స్ట్రెంగ్త్ ప్రభుత్వాలకు ఉండే, రాజ్యానికి ఉండే అత్యంత బలమైన వనరులకు కూడా తలవంచని శక్తిగా ఉంటుంది అనటానికి ఇది ఒక నిరూపణ. తన భర్త ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ గత ఏడాది సంగీత ఒక విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే ఆ విడాకులు వద్దు అని చెప్పి ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. దీంతో
కోర్టు కూడా ప్రకటించింది ఈ కేసు ముగిసింది అని చెప్పేసి. సార్, ఈ అంశంపై విజయ్ కొందరికి టార్గెట్ అయ్యారు కూడా ఎన్నికలకు ముందు. సో ఈ పరిణామాన్ని అలా చూడాలి సార్. అంటే ఇప్పుడు దీనికి కారణాలు ఎవరు చెప్పలేదు, విజయ్ చెప్పలేదు, సంగీత చెప్పలేదు ఏం జరిగింది అనేది. అందువల్ల ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ జరగాల్సింది జరిగింది కదా, సంతోషమే కదా. భార్యాభర్తలు కలిస్తే ఆ బిడ్డలకు పాప అన్యాయం జరుగుతుంది విడిపోతే. భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, బిడ్డలైతే చాలా ఆవేదనతో ఉంటారు కదా. వాళ్ళకు తండ్రి వచ్చోట తల్లి వచ్చోట అనేది చాలా బాధాకరం కదా. సో అందువల్ల రేపు తండ్రి పెళ్లి చేసుకుంటే తన తల్లి ప్లేస్లో ఇంకొకరిని, తల్లి పెళ్లి చేసుకుంటే తన తండ్రి ప్లేస్లో ఇంకొకరిని చూడలేని ఆ బిడ్డల మానసిక స్థితి ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మన దేశంలో కానీ ప్రపంచంలోనే ఎక్కడైనా ఫ్యామిలీ ఈజ్ ద గ్రేటెస్ట్ రిసోర్స్. వీలైనంత మేరకు ఆ కుటుంబ వ్యవస్థను కాపాడే ప్రయత్నమే చేయాలి. అందుకే మన కోర్టులు, మన లాస్, ఫ్యామిలీ లాస్, మ్యారిటల్ డిస్ప్యూట్ లాస్ కూడా తొందరపడి విడాకులు ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే గృహహింస చట్టం ఉండొచ్చు, సెక్షన్ 498A ఉండొచ్చు, కానీ ప్రాసెస్ ఎందుకు ఉంటుంది అంటే ఈ రీకన్సిలియేషన్కు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ కోర్టులో జరుగుతున్న సమయంలో విత్డ్రా చేసుకుంది. సో మరి విత్డ్రా చేసుకోవడానికి బహుశా రీకన్సిలియేషన్ వచ్చి ఉంటుంది. సంతోషమే కదా రీకన్సిలియేషన్ జరిగితే. కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకోకపోవడం ద్వారా తన జీవిత భాగస్వామి మరోని పెళ్లి చేసుకోకుండా ఆపడం కూడా సాధ్యమవుతుంది. విడాకులు తీసుకుంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ హాయిగా పెళ్లి చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో విడాకులు ఇవ్వరు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఎందుకు ఇవ్వరు అంటే విడాకులు ఇస్తే ఒక రకంగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే కానీ ఇది మరి అది కూడా అలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. మనకు తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. కానీ ఎవరమైనా ఒకటి ప్రాక్టికల్ లైఫ్, వాళ్ళు విడాకులు తీసుకున్నా మళ్ళీ కలిసినా అది మనకు సంబంధించిన అంశం కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన అంశం. అది రాజకీయ జీవితం పైన ప్రభావం పడి, ప్రజా జీవితం పైన ప్రభావం పడి, ప్రభుత్వ విధానాల్లో ఒక రాజ్యాంగేతర శక్తులుగా ఎమర్జ్ అయితే అప్పుడు ప్రశ్నించాలి తప్ప విజయ్ పర్సనల్ లైఫ్ ఇదే పర్సనల్ లైఫ్, అది ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. పర్సనల్ లైఫ్ లో అసభ్యత, ఏదైనా అశ్లీలత, అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు, సంఘటనలు, సందర్భాలు ఉంటే వాటిని వ్యతిరేకించడం వేరు, కానీ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని పబ్లిక్ లైఫ్ లోకి మిళితం చేసి చూడాల్సిన అవసరం లేదు. పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉండొచ్చు, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. నీ వ్యక్తిగత జీవితం నీ ఇష్టం, కానీ పబ్లిక్ లో ఉంటే ఏమైనా అంటామంటాడు మహాకవి. సో పబ్లిక్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, కానీ ఆ పబ్లిక్ లైఫ్ బియాండ్ పాయింట్ పర్సనల్ లైఫ్ కాంటూర్స్ లోకి వెళ్ళకూడదు. సో అన్లెస్ అండ్ అంటిల్ అది ఒక అసభ్యత, అశ్లీలత, అనైతికత, ఇమ్మరాలిటీ, ఇండీసెన్సీ ఇలాంటివి అనే సరిహద్దులు దాటినప్పుడు మాత్రమే మనం ఎంటర్ కావాలి. లేదు ఆ పబ్లిక్ లైఫ్ లో ఆ వ్యక్తిని నిర్వహించేటువంటి ఆబ్లిగేషన్స్ పైన కనుక ఏదైనా ఇంపాక్ట్ పడితే ఈ డిస్ప్యూట్, మ్యారిటల్ డిస్ప్యూట్, అప్పుడు మనం మాట్లాడాలి. అప్పటిదాకా తమిళనాడులో అలవాటు అయిపోయింది, మాట్లాడితే త్రిషాన్ని పట్టుకొస్తారు. మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులేమో ఎన్నికలకు ముందే ఆ త్రిష ఇంటి నుంచి మొదలు బయటికి రావాలి అన్నారు. నిన్నగా మొన్న ఉదయనిధి స్టాలిన్ అయితే అసభ్యకరంగా మాట్లాడాడు ద్వందార్థాలతో. అంటే విజయ్ని ఇంకా ఏ విషయంలో ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తున్నారో త్రిషను తీసుకొస్తున్నారు. సో నోబడీ నోస్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్. సో హూమ్ ఆర్ వి, దే ఆర్ అడల్ట్స్. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశం అదేమైనా నేను చెప్పినటువంటి కాంటూర్ దాటినప్పుడు మనం మాట్లాడాలి. ఫైన్, ఇప్పుడు విడాకులకు కూడా పిటిషన్ వెనక్కి తీసుకుంటే కాస్త ఈ వివాదం సమసిపోతుందని ఆశించుదాం. తమిళనాడులో కావేరీ గురించి, ఇతర అంశాల గురించి డిస్కస్ చేసుకునే సమయం రాజకీయ నాయకులకు దొరకాలని కోరుకుందాం. పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ తుర్కీ, ఈ 3 దేశాలు కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ప్రొఫెసర్ గారు, అసలు ఈ ఒప్పందంలో ఏముంది? ఈ ఒప్పందం వల్ల ఆ 3 దేశాలకు కలిగే ప్రయోజనం ఏంటి? భారత్ పై ప్రభావం ఏంటి? అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశ భద్రత పైన, మన దేశ విదేశాంగ విధానం పైన ఒక తీవ్రమైన ప్రభావం చూపే పరిణామం ఇవాళ హిందూలో పేజ్ 1లో చూశాను నేను. తెలుగు పత్రికల్లో అయితే మరి లోపల పేజీలో కూడా లేదు సార్. లోపల నేను మొత్తం చూడలేదు, పేజ్ 1లో కూడా లేదు. పేజ్ 1లో అయితే ఉన్నట్లేదు. లోపల అంటే ఎంత ఆవేదన కలుగుతుంది అంటే మీడియా అసలు దేశానికి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా పట్టించుకోకుండా ఈ
పెట్టి పాలిటిక్స్, స్థానిక గొడవలు, నాయకుల మధ్య తీట్ల పురాణాలు, ఇది తప్ప పత్రిక ఓపెన్ చేస్తే సీరియస్ అంశాలు, టీవీ ఆన్ చేస్తే ఉండకపోతే ఈ దేశం ఎట్టిపోతుంది అని నా బాధ. అది ఫస్ట్గా. ఇప్పుడు ఎంత ప్రమాదకరం ఇది. ఎందుకంటే సౌదీ అరేబియా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. తుర్కీయే నాటోలో సభ్య దేశం, మిలిటరీ శక్తి ఉన్న దేశం. మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు పాకిస్తాన్. ఈ 3 దేశాల మధ్య సయోధ్య వల్ల మనకు తీవ్రమైన ప్రమాదకర శత్రువైన పాకిస్తాన్కు అత్యంత సంపన్నమైన సౌదీ అరేబియా, మిలిటరీ శక్తి అయిన తుర్కీయే కలిసి రావడం మన దేశానికి ఎంత ప్రమాదమో చూడండి. దీనికి మూలం ఏంటి? మళ్ళీ ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా కలుస్తున్నాయి. అందులో రిచెస్ట్ సౌదీ అరేబియా, న్యూక్లియర్ పాకిస్తాన్, కన్వెన్షనల్ మిలిటరీలో స్ట్రాంగ్ ఉన్న తుర్కీయే. ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీయకు పాకిస్తాన్ కు మధ్య మిలిటరీ బంధం చూసాం మనం. ఇస్లామిక్ సాలిడారిటీ పేరిట ఎక్కడో దూరంగా ఉన్న అజర్బైజాన్ కూడా వచ్చి పాకిస్తాన్ కు సహకరించింది. ఇస్లామిక్ సాలిడారిటీయే ఒక దౌత్యనీతికి, విదేశాంగ విధానానికి మూలమైతే మన దేశానికి చాలా ప్రమాదకర సంకేతం అది. ఎందుకంటే మనము అనేక ఇస్లామిక్ దేశాలపైనే మనం చమురుపై ఆధారపడతాం. ఇస్లామిక్ దేశాలతో చమురుపై ఆధారపడుతున్న దేశం ఈ ఇస్లామిక్ సాలిడారిటీ అనేది ఫారిన్ పాలసీలో ఎంటర్ అయితే, నేషనల్ సెక్యూరిటీ పాలసీలో ఎంటర్ అయితే ఎంత ప్రమాదకరం ఆలోచించాలి కదా. అందుకే అనేది ఇది ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవాలని. అందువల్ల ఖచ్చితంగా ఇండియాకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకు ఈ పరిస్థితి మనకు ఏర్పడుతుంది అంటే, మనం చాలా కాలం వెస్ట్ ఏషియాలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాం. అటు ఇజ్రాయిల్తో చాలా ఏళ్ళు సంబంధాలు కూడా లేవు మనకు. సంబంధాలు మొదలు పెట్టాక కూడా ఇజ్రాయిల్తో సంబంధాలు, దాని మిత్ర దేశమైన అమెరికాతో సంబంధాలు ఒకవైపు ఉన్నా, అదే సమయంలో ఇరాన్తో కూడా మనం గట్టి సంబంధాలు పెట్టుకున్నాం. సౌదీ అరేబియా, యుఏఈతో కూడా సంబంధాలు పెట్టుకున్నాం. అంటే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాం. వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్టింగ్ పవర్స్ మధ్య మనము దూరలే. ఎందుకంటే మనకు అవసరం కూడా లేదు గనక, మనకు అందరూ కావాలి గనక. మనకు ఇజ్రాయెల్ నుంచి కౌంటర్ టెర్రరిజం టెక్నాలజీ కావాలి, ఇజ్రాయెల్ నుంచి మనకు డిఫెన్స్ సప్లైస్ కావాలి, అలాగే సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కావాలి, ఇరాన్ నుంచి మనకు ఆయిల్ కావాలి, మనం ఇరాన్తో ట్రేడ్ చేయాలి. సో మనకు ఆ వెస్ట్ ఏషియాలో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్లతో మనకు సంబంధం లేదు. మనము అన్ని దేశాలతో మన ఇంట్రెస్ట్లతో సంబంధాలు పెట్టుకుంటూ ఒక ఫైన్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీని మనం అనుసరించాం. అది మన నేషనల్ ఇంట్రెస్ట్లను ఆప్టిమైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మొరాలిటీ, ఎథిక్స్ ఒక డైమెన్షన్ అయినా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ కూడా ఒక ముఖ్యమైన డైమెన్షన్. కానీ అన్ఫార్చునేట్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ను దెబ్బతీసి కంప్లీట్గా ఇజ్రాయెల్కు టిల్ట్ అయ్యాం. ఇరాన్ డిజోన్ చేసుకున్నాం. ఇరాన్ డిజోన్ చేసుకొని ఇజ్రాయెల్కు టిల్ట్ కావడం వల్ల అరబ్ దేశాలలో కూడా మన పట్ల ఒక ప్రశ్నలు ఎదురయ్యాయి. అమెరికా మనకేమైనా కలిసి వచ్చిందా అంటే కలిసి వచ్చింది ఏమీ లేదు. మీకు అమెరికా పాకిస్తాన్కు సన్నిహితమైంది. మనము అటు అమెరికా కోసం ఇజ్రాయెల్తో కలిసాము, అమెరికా కోసం I2U2లో కలిసాం. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటారు దీన్ని. దాంట్లో చేరాం. అమెరికా కోసం చైనా వ్యతిరేక క్వాడ్లో చేరాం. అమెరికా కోసం మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో, వెస్ట్ ఏషియాలో, ఇండో పసిఫిక్లో మన విధానాలన్నింటినీ బ్యాలెన్స్ వదిలేసి కంప్లీట్గా అమెరికన్ కౌగిల్లోకి మనం వెళ్ళిపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని తీసుకెళ్ళింది. కానీ ఏం లాభం, ఏమన్నా మిగిలిందా? మనకేమన్నా ప్రయోజనం వచ్చిందా అంటే చూస్తే ఇవాళ మనకి ఏం మిగిలింది? మనకు ఇవాళ మనం వెస్ట్ ఏషియాలో ఇంత పెద్ద పరిణామాలు జరుగుతుంటే మనం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. పైగా మన ప్రమాదకరమైన శత్రువైన పాకిస్తాన్ క్లౌడ్ పెరుగుతూ వస్తుంది. మీరు చూడండి, పాకిస్తాన్ చైనా నెక్సెస్ మొదటి నుంచి ఉంది. 80% పాకిస్తాన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఇవాళ చైనా నుంచే వస్తున్నాయి. ఎందుకంటే మనము ఓపెన్ గా అమెరికాతో క్వాడ్ లో ఉండడం వల్ల చైనా మరింతగా, అంతకు ముందు నుంచి రిలేషన్స్ మరింతగా పాక్ వైపు వెళ్ళిపోయింది. పాక్, యునైటెడ్ స్టేట్స్, మనం ఇలా చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసిన
మన అమెరికాతో కలిసి మిడిల్ ఈస్ట్ క్వాడ్ లో ఉన్న అల్టిమేట్ గా మనకు అమెరికా ఏమి ఇచ్చింది గిఫ్ట్ అంటే ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే గిఫ్ట్ ఇచ్చింది. సో అమెరికా పాకిస్తాన్ల మధ్య బంధం అత్యంత శక్తివంతమైన బంధంగా మారిపోయింది ఆపరేషన్ సింధూర్ అనంతరం. మీరు చూడండి, ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఏకంగా సౌదీ అరేబియా తుర్కీలతో కలిసి డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇది నాటో తరహా ఒప్పందం. మనకు అర్థం కావాల్సింది, నాటో తరహా ఒప్పందం అంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో ఇతర రెండు దేశాలపై కూడా దాడి జరిగినట్టుగా భావిస్తారు. అటాక్ ఆన్ వన్ ఇస్ అటాక్ ఆన్ ఆల్ అనేది కాన్సెప్ట్ ఇందులో. సో అంటే రేపు నిజంగానే పాకిస్తాన్ పహల్గాం తరహా తీవ్ర దాడులకు పూనుకుందనుకోండి, పూనుకోకూడదనే మనం కోరుకుంటాం, కానీ కుక్కతో ఒక వంకర కదా. పాకిస్తాన్ ఎందుకు దాని దివాలా కోరు మనస్తత్వాన్ని ఎందుకు వదులుకుంటుంది? అలాంటి దుర్మార్గాలకు దుస్సాహసాలకు పాల్పడింది అనుకోండి, మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాలంటే ఏం జరుగుతుంది? పాకిస్తాన్ తనకు సౌదీతో తుర్కీతో కూడి ఉన్న డిఫెన్స్ అగ్రిమెంట్ ఇన్వోక్ చేస్తుంది. చూడు, మాపై దాడి జరుగుతుంది, మాపై దాడి జరిగితే అందరిపై దాడిగానే భావించాలి కదా, మీరు రావాలి కదా అంటుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి? మన ఒక్క పాకిస్తాన్ ఎదుర్కోవడం కాదు, పాకిస్తాన్ చైనా నెక్సెస్ ను, పాకిస్తాన్ సౌదీ నెక్సెస్ ను, పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ ను, పాకిస్తాన్ యుఎస్ నెక్సెస్ ను ఎదుర్కోవాలి. ఎవరు కలిసి వస్తారో మనకు ఈ సిచ్యువేషన్? ఇజ్రాయెల్ కలిసి వస్తుందా? పోనీ మనకు అమెరికా కలిసి రాదని ప్రూవ్ అయింది కదా. ఆపరేషన్ సింధూర్ టైంలో అమెరికా కలిసి వచ్చిందా మనకు? పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సింది పోయి యుద్ధమే నేనే ఆపించాను అన్నట్టు ట్రంప్. పోనీ చైనాతో గల్వాన్ వ్యాలీ ఇష్యూ జరిగినప్పుడు మనకు అమెరికా కలిసి వచ్చిందా? కనీసం చైనా పైన ఆంక్షలు కూడా పెట్టలేదు, ఒక్క శాంక్షన్ కూడా విధించలేదు. అంటే అర్థం కావాల్సింది అంటే ఒక దేశం ఇతరులపైన ఆధారపడ్డ ఫారిన్ పాలసీ ప్రమాదకరము, స్ట్రాటజిక్ డిపెండెన్స్ అనేది ప్రమాదకరము, స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫర్ ఐడియాలజికల్ రీజన్స్ మర్చిపోయింది. ఐడియాలజికల్ రీజన్స్ ఇజ్రాయెల్తో క్లోజ్ అయింది, అమెరికాతో క్లోజ్ అయింది, నాట్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్, దేశ ప్రయోజనాల కొరకు కాదు. అందువల్ల ఈ ప్రమాదకరమైన నెక్సెస్ ఈవెన్ ఈజిప్ట్ కూడా కలుస్తుందని అంటున్నారు. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే దీనికి మరి రీజన్ ఏంటి? ఎందుకు కలుస్తున్నాయి? దీనికి రీజన్ ఏంటంటే రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి, రెండిట్లో కూడా మళ్ళీ ఒకటే కారణం, రెండు ప్రమాదాలు ఒక కారణం. ఏంటి ప్రమాదాలు? ఇజ్రాయెల్ నుంచి ఈ దేశాలకు ప్రమాదం, సౌదీకి, ఈజిప్ట్ లాంటి దేశాలు, ముఖ్యంగా సౌదీకి. ఇరాన్ నుంచి ప్రమాదం. ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం ఉన్నా, ఇరాన్ నుంచి ప్రమాదం ఉన్నా తమను అమెరికా కాపాడుతుంది అనే నమ్మకంతో ఈ దేశాలు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశం కనుక మేము కూడా మిత్రదేశాలమే కనుక మాపై ఇజ్రాయెల్ దాడి చేయదు అనుకున్నారు. కానీ ఈ వెస్ట్ ఏషియా ఇటీవల కాలంలో జరిగిన పరిణామం ఏంటి? ఖతార్లో హమస్ ప్రతినిధులు చర్చలకు వస్తే ఇజ్రాయెల్ అటాక్ చేసి ఖతార్ పైన దాడి చేసి, దాంతో ఈ దేశాలకు అర్థమైంది మనకు ఇజ్రాయెల్ నుంచి అమెరికా రక్షణ కల్పించదు అని. వెంటనే వారు అరబ్ ఇస్లామిక్ నాటో దిశగా ఈజిప్ట్ రాజధానిలో 40 దేశాలు సమావేశమయ్యాయి, మనం అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలి అని. ఇవాళ కుదిరిన ఒప్పందం ఏంటిది? సౌదీ, పాకిస్తాన్, తుర్కీ నథింగ్ బట్ మినీ ఇస్లామిక్ నాటో ఇది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ప్రాతిపదిక ఇస్లామిక్ సాలిడారిటీ అని చెప్పేశారు. ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా ఏర్పడుతుందంటే దీన్ని మరి ఇస్లామిక్ నాటో దిశగా మినీ నాటో, ఇస్లామిక్ నాటో అనకుండా ఏమంటాం మనం? సో ఎందుకు? ఇది మొదటి కారణం. రెండవది, ఇక ఇరాన్ మా పైన అటాక్ చేయదు, మాకు అమెరికా ఉన్నది మా దగ్గర అని అమెరికా స్థావరాలను కూడా సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ ఈ అన్ని దేశాల్లో కూడా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అమెరికా మిలిటరీ బేసెస్ అమెరికా కాపాడుకోలేకపోయింది ఇరాన్ దాడుల నుంచి, ఇరాన్ ప్రాక్సీ దాడుల నుంచి. ఇప్పుడు తాజాగా హూతీలు, అన్సరల్లా అంటారు దాన్ని, పాపులర్ గా హూతీస్ అని పిలుస్తాం, యాక్చువల్ పేరు అన్సరల్లా. సో హూతీలు సౌదీ అరామ్కోపై దాడి చేస్తున్నారు, అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి చేస్తున్నారు, సౌదీ అరేబియా పైన జడాపడా దాడి చేస్తున్నారు. హూతీల దాడుల నుంచి సౌదీ తనంతా కాపాడుకోలేకపోతుంది, ఇరాన్ దాడుల నుంచి కాపాడుకోలేకపోయింది, అమెరికా కాపాడటానికి రాలేదు. ఏం చేయాలి మరి? అంటే ఇజ్రాయెల్ నుంచి అమెరికా కాపాడదు, ఇరాన్ నుంచి అమెరికా కాపాడదు. అందుకే ఇవాళ మక్కా డిక్లరేషన్ లో క్లియర్ గా రాశారు, మనం కాపాడుకోవాలి అని. టర్కీ ఫారెన్ మినిస్టర్ ఇంకా స్పష్టంగా చెప్పాడు, మనం కాపాడుకోకపోతే ఏదో ఒక యజమాని, ఒక ఆధిపత్య దేశం వచ్చి
తన ఆధిపత్యాన్ని ఇక్కడ రుద్దుతుంది, తన ప్రయోజనాల కొరకు వ్యవహరిస్తుంది అని పేర్కొన్నారు. సో నాటోలో సభ్య దేశమైన తుర్కీ వాడుతున్న భాష ఇది. అందువల్ల ఇది భారత విదేశాంగ విధానానికి, భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన సంకేతం. నిజంగా మనకు సౌదీతో ఘర్షణ లేదు, ఆ మాటకు వస్తే తుర్కీతో కూడా మనకు ఘర్షణ లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు ఫస్ట్ కంట్రీ టు సపోర్ట్ పాకిస్తాన్ లో తుర్కీ. ఇలా చైనా తర్వాత అమెరికా చైనాలతో పోటీ పడే స్థాయిలో తుర్కీ ఇలా పాకిస్తాన్ ఆర్మ్స్ సప్లయర్. మరి ఈ ప్రమాదకరమైన దాన్ని మనం ఏమన్నా ఇస్లామిక్ ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్కు మాత్రమే అణుబాంబులు ఉన్నాయి. సో ఇది ఇంత ప్రమాదకరంగా జియో పాలిటిక్స్ మారుతుంటే మన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుంటది. మన మీడియా అసలు పట్టించుకోదు. మన మీడియాకు వీడు వాడిని తిట్టాడా, వాడు వీడిని తిట్టాడా అనేదే తప్ప మీరు ఎక్కడన్నా ఏ టీవీ ఛానల్ అయినా ఈ సౌదీ పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ ఏంటి, భారత్ పై ప్రభావం ఏంటి అని ఉదయం ఎక్కడన్నా డిస్కషన్ అవుతుందో అని టీవీ ఛానల్ చూస్తే ఎక్కడా లేదు. ఎక్కడా లోకల్ గొడవలే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు చర్చ. అసలు ఇంతగా మనం అన్ప్రిపేర్డ్ గా ఉంటే ఎట్లా? ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిందే అంటూ నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక ప్రకటన కూడా చేశారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు ఉండవు అని చెప్పేసి, జనసేనతో గాని మరో పార్టీతో గాని పొత్తు ఉండదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. సార్ పైకి ప్లీజ్. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ మన జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు అది స్పష్టం చేస్తాం. సార్ టీడీపీ అండ్ జనసేన ఈ రెండు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలు. అయినా ఎందుకు సార్ పదే జనసేన గాని టీడీపీ గాని మేము పొత్తు పెట్టుకోమని చెప్పి తెలంగాణ బీజేపీ నాయకులు చెబుతూ ఉన్నారు? అంటే టీడీపీ జనసేనలతో కలిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏదైనా నష్టం ఉందా? అంటే ఇది ఇటీవల ఏంటంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం, తెలంగాణ ఎవరు జాగీరని ప్రశ్నించడం, తెలంగాణలో కూడా మేము పోటీ చేస్తామనడం, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఎక్కువ గడపడం, తెలంగాణ నాయకులతో తక్కువ సమయం గడపడం, ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీ టీడీపీ జనసేనలు కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రయోగం చేయబోతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని బలోపేతం చేశాయి. మామూలుగా స్ట్రెంత్ ఇవ్వలేదు ఆ అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా జనసేనతో కలిసి పోటీ చేసిన చరిత్ర బీజేపీకి తెలంగాణలో ఉంది. టీడీపీతో అయితే 2014లో పోటీ చేశారు, విడిపోయారు. కానీ జనసేనతో కలిసి ఇటీవలే పోటీ చేసిన ఉదాహరణ కూడా ఉంది. అందువల్ల ఈ స్పెక్యులేషన్ చాలా పెరిగింది మీకు ఈ పరిణామాల వల్ల. సో ఈ స్పెక్యులేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీకు భారతీయ జనతా పార్టీలో కలకలం మొదలైంది. ఎందుకంటే జాతీయ నాయకత్వముకు రాష్ట్రంలో జరిగే పరిణామాలతో డిస్కనెక్ట్ ఉంది. రాష్ట్ర పార్టీ బ్రెయిన్ రాష్ట్ర పార్టీలో లేకుండా కేంద్రంలో ఉంది. అందుకే మీరు చూడండి రామచంద్రరావు అన్న దాంట్లో మాకు కనబడుతుంది ఈ జాతీయ పార్టీలు ఆ రెండు పార్టీలు నిర్ణయించుకుంటాయంట. రెండెవరు? రాష్ట్రంలో బీజేపీ వేరు, జాతీయ స్థాయిలో బీజేపీ వేరు కాదు కదా, వేరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపీ జాతీయ బీజేపీ ఒక్కటే అన్న అభిప్రాయం కన్నా కూడా ఈ రెండు వేరు వేరు ఎంటిటీస్ అనేటువంటి మీనింగ్ ఎందుకు వస్తుంది? ఆ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది అంటే స్టేట్ బీజేపీలో టీడీపీ జనసేనతో కలిస్తే మనకు నష్టము అనే బలం అనే భావనకు చాలా బలంగా వినిపిస్తుంది. కొద్దిమంది దీనికి భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చేమో, కానీ ఎక్కువ మంది అభిప్రాయం ఇది. జాతీయ బీజేపీ కోమో అక్కడికి వెళ్ళి వాళ్ళు టెలిస్కోపిక్ పాలిటిక్స్ అవి, టెలిస్కోప్ లో చూస్తే బైనాక్యులర్ పాలిటిక్స్ అవి, అక్కడ నుంచి చూస్తే ఇక్కడ రాజకీయాలు అర్థం కాదు. ఇక్కడ సెంటిమెంట్ ఏంటి, ఇక్కడ ఆప్టిక్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న హిస్టారికల్ డైమెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు టూ మెకానికల్ గా టూ టెక్నికల్ గా పొలిటికల్ అలియన్సెస్ ను కెమిస్ట్రీ ఆలోచించకుండా అరిథమెటిక్ మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీడీపీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు, జనసేన అభిమానులు ఉంటారు. గనక
వీళ్ళందరూ కూడా మనకు కలిసి వస్తారు అనేటువంటి ఒక అరిథమెటిక్, పొలిటికల్ అరిథమెటిక్ పైన కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది. కానీ పొలిటికల్ కెమిస్ట్రీ పైన రాష్ట్ర పార్టీలో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇది ఇప్పుడు బీజేపీ నాయకులు మీరు అడగండి ఆఫ్ ద రికార్డు, అసలు మాకు అర్థం కాదు. మోడీ చంద్రబాబు కలవడం తప్పు కాదు, పవన్ కళ్యాణ్ కలవడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ నాయకులు కాకపోయినా కలవచ్చు, నేరం కాదు కదా, కలవడం అనేది తప్పు కాదు. కానీ అది హైదరాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ కార్యక్రమానికి వచ్చి వెళ్ళడం ఏంటి? ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కలవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రైమ్ మినిస్టర్కి ఉండే సమయమే చాలా పరిమితం. అది ఏ రకమైన ఆప్టిక్స్ ను పంపిస్తుంది అనేటువంటి టెన్షన్ ఆల్రెడీ బీజేపీ నాయకత్వంలో వ్యక్తం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించడం. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జనసేన గతంలో కూడా పోటీ చేసింది, బీజేపీ కలిసి కూడా ఉంది. కానీ తెలంగాణ వాదముతో కాన్ఫ్రంట్ అయ్యారు పవన్ కళ్యాణ్. అక్కడ బీజేపీకి టెన్షన్ పట్టుకున్నది. ఎందుకంటే అంతకుముందు జనసేనతో కలిసి పోటీ చేయలేదా, కానీ అక్కడేం పెద్ద ఫలితం రాలేదు. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్తో కాన్ఫ్రంట్ అవుతున్నట్టుగా మీకు తెలంగాణ ఎవరి జాగీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దానిపైన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇతరులు అవును బరాబరి మా జాగీరి అనడము, ఈ కాంట్రవర్సీ బీజేపీని చాలా ఇరకాటంలో పెట్టింది. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న అంశాలతో వచ్చినటువంటి ఘర్షణ బీజేపీలో ఈ టెన్షన్ పుట్టించింది. అందుకే ఇంత రిపీటెడ్గా మళ్ళీ మాకెవరితో ఎవరితో పొత్తుండదు అని వివరణలు ఇచ్చుకోవాల్సిన, సంజాయిషులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడింది? దీనికి కారణం ఏంటంటే రాష్ట్రం విడిపోయాక రాజకీయ పరిస్థితులు మారుతాయి. మీకు గమనించండి, మీకు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత మూలాలున్న ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు కానీ బీఆర్ఎస్ను వ్యతిరేకించారు, బీఆర్ఎస్ భాషను వ్యతిరేకించాలు, వారి వ్యాఖ్యలు వ్యతిరేకించారు. కానీ ఒక్కసారిగా తెలంగాణ వచ్చాక పొలిటికల్ క్లైమేట్ మారిపోయింది. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ప్రజలు ఎక్కువ ఉన్నారో అక్కడే బీఆర్ఎస్ గెలిచింది. తెలంగాణ ప్రాంతాల మూలాలున్న ప్రజలున్న ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతంలో గెలవలేదు, అక్కడ బీజేపీ గెలిచింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. మీకు కోకటపల్లి, షేర్లింగంపల్లి, ఈ కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్, ఈ అసెం పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు అక్కడ బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది కదా, 100 సీట్లు వచ్చాయి కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా చూడండి మీరు, మళ్ళీ కూడా బీఆర్ఎస్కి ఓట్లు వేశారు. సో అంతే మీకు క్లియర్గా ఏమర్థమైంది మరి? ఏ బీఆర్ఎస్ భాషనైతే వ్యతిరేకించారో, ఏ బీఆర్ఎస్ నినాదాలనైతే వ్యతిరేకించారో ఉద్యమకాలం, ఎందుకంటే ఉద్యమకాలపు టెంపరేచర్స్ ఉండవు, మీకు రాజకీయాలు మారిపోతాయి. మనం తమిళనాడులో మన మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలుగు వాళ్ళ పొలిటికల్ సెంటిమెంట్ ఒక రకంగా ఉంటుంది, విడిపోయాక ఇంకో రకంగా ఉంటుంది. విడిపోయాక మనం అక్కడ డిఎంకే లెక్క మద్రాసులో తెలుగు వాళ్ళు ఓట్లేస్తారు తప్ప ఆడ తెలుగుదేశం వైసీపీకి ఓట్లేస్తారా? అందువల్ల మనకు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ప్రజల మా అభిప్రాయాలు అక్కడ ఉన్న కాంటెక్స్ట్ బట్టి ఉంటాయి. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఫంక్షన్ గానే తెలంగాణలో ప్రజలు ఓట్లేస్తారనే భ్రమలో కొన్ని పార్టీలు ఉన్నాయి. అది కాదని మనకు చరిత్ర నిరూపించింది కూడా కదా. ఇక ఆంధ్రప్రదేశ్ మూలాలున్న పార్టీలు అంటే ఆంధ్రప్రదేశ్ నాయకుల నాయకత్వంలోని పార్టీలు తెలంగాణలో మనుగడ సాధించవు అని హిస్టరీ నిరూపించింది కదా. ఎందుకు ఉండవు? ఇది ఇక్కడైనా చూడండి మీరు, బీహార్ జార్ఖండ్ మీరు విడిపోయాయి. సారీ, బీహార్ జార్ఖండ్ విడిపోయాయి. బీహార్లో ఉన్న ఆర్జేడీ జేడీయూ జార్ఖండ్లో ఉన్నాయా? జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, బీజేపీ ఉంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఎస్పీ లేదు. ఉత్తరాఖండ్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. ఇంత క్లియర్ గా మన డిఫరెంట్ కనబడుతున్నాయి కదా. అందువల్ల దేశాలు విడిపోయినా, రాష్ట్రాలు విడిపోయినా రాజకీయాలు కంప్లీట్ గా మారిపోతాయి. అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్, బీహార్, అలాగే మీకు మధ్యప్రదేశ్ అంటే ప్రాబ్లం లేదు. 2 చోట్ల కూడా పార్టీ పొలిటికల్ సిచ్యువేషన్ ఒకటే, కానీ ప్రాంతీయ పార్టీలు మధ్యప్రదేశ్లో లేవు కనుక అది ఒకటే. కానీ బీహార్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల విభజన తర్వాత ఆ పార్టీ నాయకులు ఏ ప్రాంతానికి చెందిన వారైతే అక్కడికే పరిమితమయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని, ములాయం నాయకత్వంలో సమాజ్వాదీ పార్టీ ఉత్తరాఖండ్లో లేదు. మీకు లాలూ యాదవ్, నితీష్ కుమార్ నాయకత్వంలోని
పార్టీలు మీకు జార్ఖండ్ లో పెద్దగా లేవు, చాలా నెగ్లిజిబుల్ ప్రజెన్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మీకు పవన్ కళ్యాణ్, ఈ నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీలు తెలంగాణలో సీట్లు ఓట్లు తెచ్చుకోవడం పెద్ద ఛాలెంజ్ అయింది. అన్ని పార్టీలకైంది ప్రాబ్లం, ఒక్కరికే కాదు. ఇప్పుడే కాదు, మీకు ప్రజారాజ్య అనుభవం కూడా అదే చెప్తుంది కదా. ప్రజారాజ్యం ఒకటే సీట్ వచ్చింది కదా తెలంగాణలో. అంటే చిరంజీవి అభిమానులు లేరా తెలంగాణలో? మా బోలెడు మంది అభిమానులు చిరంజీవులు. మన బంధువుల్లో మిత్రులను అడగండి, 10 మంది అడిగితే 8 మంది చిరంజీవి అభిమానులు ఉంటారు. తెలుగు వాళ్ళలో 10 మంది అడగాలి, 8 మంది చిరంజీవి అభిమానులు ఉంటారు. అందులో 6 పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉంటారు. 8 మంది ఉన్నా ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు లేరా? మామూలుగా ఉన్నారా పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో? అందువల్ల అభిమానులు ఉండడం వేరు. చంద్రబాబు నాయుడు అభిమానులు లేరా? చంద్రబాబు నాయుడు అభిమానించేవారు అర్బన్ మిడిల్ క్లాస్ లో హైదరాబాద్ లో లక్షల్లో ఉంటారు. తెలుగుదేశం చాలా మామూలు పార్టీ కాదు. ఇక్కడ ఎంత బలమైన నాయకులు, దేవేంద్ర గౌడ్, ఎర్రవల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా మామూలు లీడర్ల. వీళ్ళు హేమీలు కదా ఒకప్పుడు తెలంగాణలో. వీళ్ళందరూ కూడా మీకు తెలంగాణ ఉద్యమ కాలాన్ని కూడా తట్టుకొని 2014లో 15 సీట్లు వచ్చాయి కదా ఉమ్మడి రాష్ట్రం. మీకు తెలంగాణలో 15 సీట్లు వచ్చాయి, మామూలు కాదు. మీకు బీజేపీకి 5 సీట్లు వచ్చాయి తెలంగాణ బిల్లుకి ఒప్పించిన. అందువల్ల టీడీపీ బలం మామూలు కదా. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ ఇచ్చింది తెలంగాణలో టీడీపీ. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో హైదరాబాద్ లోను తెలంగాణ అర్బన్ మిడిల్ క్లాస్ లో చంద్రబాబు నాయుడు అమ్మానించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ మరి తెలుగుదేశానికి ఎందుకు ఓట్లేస్తలేరు? ఆశ్చర్యవేత్తం మనకు. ఇప్పుడు నాకు 2007లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నా ప్రధాన ప్రత్యర్థిగా నా తర్వాత టీడీపీ ఉండే, నా సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉండే, ఫోర్త్ ప్లేస్లో టీఆర్ఎస్ ఉండే. మీకు సెకండ్ ప్లేస్లో నాకు టీడీపీ ఉండే. నా మంచి మిత్రుడు పిఎల్ శ్రీనివాస్, అప్పుడు మిత్రుడు ఇప్పుడు మిత్రుడు, నా ప్రత్యర్థి అప్పుడు టీడీపీ నాయకుడు. ఇప్పుడు ఆయన మీకు అప్పుడు 2007లో. అదే 2021లో మళ్ళీ ఎల్ రమణ పోటీ చేశాడు టీడీపీ తరఫున. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ. అంత ప్రొఫైల్ ఉన్న లీడర్కి 5,000 ఓట్లు వచ్చాయి, నాకు 58 ఓట్లు వచ్చాయి. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ 58,000 వస్తే ఎల్ రమణకు 5,000 వచ్చాయి. మరి ఏం చెప్పాలి మీ అంటే తెలుగుదేశం అమ్మాయిలు 5,000 మంది ఉంటారా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో? ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేట్లు కొన్ని లక్షల్లో ఉంటారు కదా. తెలుగుదేశాన్ని అభిమానించి ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు లేలే కదా ఓట్లు. మళ్ళీ నాకేశారు కదా, నాకేశారు, బీజేపీకి వేశారు, బీఆర్ఎస్కి వేశారు, టీడీపీకి వేయలేదు కదా వాళ్ళు. అంటే ఎందుకు మరి మీకు అదెందుకు? 2009లో రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకం, అందరికీ తెలుసది. రాష్ట్ర విభజనకు తీవ్ర వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి బతుకుంటే అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేది కాదు. మీకు అంత స్ట్రాంగ్ లీడర్ కదా. ఇది చాలా మంది అంటారు విడిపోయేదా కాదా, ఏమైతుంది ఏం చెప్పలేం కానీ, బట్ జనరల్ నమ్మకం అది. సో అలాంటి రాజశేఖర్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్కి 50 సీట్లు ఇచ్చారు తెలంగాణలో, బీఆర్ఎస్కు 10 వచ్చాయి మీకు. అంటే ఇంత బలమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి లేకుండా మీరు రాజశేఖర రెడ్డి మరణానంతరం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఎవరు జపం చేశారు? జగన్ జపం కాదా? మనం చూడలేదా? ఇవాళ తెలంగాణలో ఉన్న బలమైన కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మీకు సవితా ఇంద్రారెడ్డి, వాళ్ళు ఏ పార్టీలను ఉండని, మీకు బట్టి విక్రమార్క, వీళ్ళు ఏ పార్టీలో ఉండని, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ ఎవరు? రాజశేఖర రెడ్డి మద్దతుదారులు కారా వీళ్ళు? రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో కూడా ఉన్నారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన నాయకులు కదా వీళ్ళంతా తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళందరూ. కానీ మరి ఏమైంది? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి చాలా మంది మద్దతు ఇచ్చారు కదా. తెలంగాణలో ఒక్క హనుమంతరావు, మీకు ఒక్క పి జనార్దన్ రెడ్డి, ఒక్క మీకు వీరు 2-3 తప్ప మీకు మిగతా వాళ్ళందరూ శశిధర్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి, వీళ్ళు 3 తప్ప మిగతా వాళ్ళందరూ సపోర్ట్ కదా. డి శ్రీనివాస్ 4. ఈ 4 తెలంగాణలో రాజశేఖర వ్యతిరేకించింది, మిగతా వాళ్ళందరూ సపోర్టర్లే కదా. మరి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ తెలంగాణలో ఏమీ చేయలేకపోయింది కదా. అందువల్ల పొలిటికల్ కాంటెక్స్ట్ మారుతుంది విభజన తర్వాత. ఈ వాస్తవం తెలంగాణ రాష్ట్ర బీజేపీకి బాగా తెలుసు, కేంద్ర బీజేపీకి తెలియదు. కేంద్ర బీజేపీ ఢిల్లీలో కూర్చొని ఆ పొలిటికల్ అరిథమెటిక్ గణాంకాలు ప్లస్ ఎంత లెక్కేస్తున్నారు. కెమిస్ట్రీ ఇది రాజకీయాలంటే అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. తెలంగాణ బీజేపీలో ఆ టెన్షన్ ఇలా రామచంద్రరావు లాంటి వాళ్ళు పదే మేము కలవం, మిమ్మల్ని ఎవరు అడిగారు కలుస్తారని? మీరే చెప్పుకున్నారు, మీరే
సంకేతాలు ఇచ్చారు, మీ మిత్రులే సంకేతాలు ఇచ్చారు. మీ మిత్రులే మీకు మహానాడు వేదికగా లోకేష్ మాట్లాడాడు, తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ పూర్వ వైభవం తెస్తామని. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నారు. వాళ్ళందరూ అనే వరకు వీళ్ళ టెన్షన్ పట్టుకున్నది బీజేపీ. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అడిగినందుకు క్లారిటీ ఇస్తలేరు, కాంగ్రెస్ అడిగినందుకు క్లారిటీ కాదు. తమ మిత్రులైన టీడీపీ జనసేనలు చేసిన రణ నినాదాలకు ఇవాళ బీజేపీలో ఆ టెన్షన్ కనబడుతుంది. ఒక దారుణ విషాద ఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సార్. మద్యం మత్తులో ఇద్దరు ఉన్మాదులు మెడికో ప్రియాంకను కారుతో గుద్దించి యాక్సిడెంట్ చేశారు. మృత్యువుతో పోరాడి 5 రోజులుగా మృత్యువుతో పోరాడి చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ అంటే ఈ సమయానికి కొంతమంది చెబుతూ ఉన్నారు ఆరోగ్య పరిస్థితి చాలా అత్యంత విషమంగా ఉంది, ఇంకా చనిపోలేదు అని చెప్పి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అండ్ సార్ ఈ ఘటన చాలా మీరు అన్నట్లు ఆవేదన కలిగింది. ఎంత చిన్న డిస్ప్యూట్, ఒక సినిమాకి వెళ్తే పార్కింగ్ లో డిస్ప్యూట్, అది ఒక మాల్లో ఫిలింకి వెళ్ళారు, జస్ట్ ఒక పార్కింగ్ డిస్ప్యూట్ అంతే, ఏమీ లేదు. ఒక పార్కింగ్ డిస్ప్యూట్ లో ఎందుకు జరిగింది? ఇది మద్యం వల్ల కాదా? ఇవాళ డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపితే ప్రైవేట్ బస్సులో యాక్సిడెంట్లు అవుతున్నాయి. డ్రైవర్లు వాహనాలు మద్యం తాగి రోడ్డు మీద పోతే విచక్షణారహితంగా, మీకు హైదరాబాద్ అమీర్పేట్ ప్రాంతంలో అనుకుంటా మొత్తం కుటుంబంలో చాలా మంది పోయారు. ఒక మైనర్, ఒక పిల్లవాడు మందు తాగి నడిపితే, అంటే మందు ఏ రకమైనటువంటి దారుణాలకు దారి తీస్తుంది మద్యము అనేది ఇంత కళ్ళ ముందు కనబడితే మనం ఏం చేస్తున్నాం? సినిమాల్లో హీరోలు మందు బాటిళ్ళు పట్టుకొని 2.5 గంటల పాటు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు చౌకగా నాణ్యమైన మద్యాన్ని మీకు ఇస్తా, మాకు ఓట్లేయండి అని ఎన్నికల సభలో ప్రచారాలు చేస్తున్నారు. మద్యం ఏదో ప్రాథమిక హక్కులాగా, లేదు డోర్ డెలివరీ చేయాలి, మద్యం తాగే వారికి ఇబ్బంది అవుతుంది, పోయి తీసుకొచ్చుకోవాలంటే కష్టమవుతుంది అని చెప్పి స్విగ్గీ జొమాటోలలో మందు సప్లై చేసటానికి స్కీములను ఆలోచిస్తున్నారు. అసలు బీచుల్లో ఛాయలు తాగుతారా, టీ తాగుతారా? ఎవడన్నా మందే తాగుతాడు, ఎంత మజా వస్తుంది ఇట్లా మందు తాగుతూ బీచ్లో ఉంటే అంటూ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నవారు అంటుంటే ఏం మాట్లాడాలి? విశాఖ లాంటి అత్యంత సుందరమైన రమణీయమైన రామకృష్ణ బీచ్లో, ఆర్కే బీచ్ నుంచి ఇక సూర్యలంక, బాపట్ల బీచ్, చీరాల బీచ్లను కూడా మేము మద్యం బీచ్లుగా మారుస్తాం, లిక్కర్ షాక్స్ తెరుస్తాం అంటే ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రియారిటీ. గోవా మోడల్ చేస్తాం అని. గోవా మోడల్ ఏంటి? నేను ఎక్కడ ఇదేంటి తిరుపతి తరహాలో యాదగిరి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఆనందపడ్డాం. హైదరాబాద్ను తలదన్నే రాజధానిగా అమరావతి నిర్మిస్తామంటే సంతోషపడ్డాం. ఫిన్టెక్ వ్యాలీగా విశాఖపట్నాన్ని రూపొందిస్తామంటే ఆనందపడ్డాం. డలాస్ లాగా కరీంనగర్ను, లండన్ లాగా హైదరాబాద్ చేస్తామంటే ఆనందపడతాం. కానీ ఇదేంటి గోవా లాగా మందు పోయిస్తాం, మందు తాగి తొందరలాడొచ్చు, అయినా బీచ్కి వచ్చేటప్పుడు మందు తాగడానికి వస్తాడు, లేకపోతే టీ తాగడానికి వస్తారా, కొబ్బరి బొండాలు తాగుతారా అని అవహేళనగా మందు తాగడాన్ని హీరోయిజంగా చూపెట్టేటువంటి సభాపతులు ఉన్న రాజకీయాల్లో మనం బతుకుతున్నాం కదా. అంటే ఇలాంటి ప్రియాంక మరణమైన ప్రియాంక జరిగిన దుర్మార్గమైన కనీసం మనం ఆమె కోలుకోవాలని ఆశించుదాం. చాలా విషమ పరిస్థితిలో ఉంది. పత్రికల్లో అయితే వేరే రకంగా కూడా వార్తలు వచ్చాయి. పోరాడి మెడికో మృతి అని వచ్చింది. అన్ఫార్చునేట్. మనం చూద్దాం, ఆశించుదాం ప్రాణం కాపాడబడుతుందని. కానీ ఇప్పటికైనా ఏంటి? నేను ఇప్పటికీ నాకు గుర్తు రవిశంకర్ గారు, నేను దూవకుంట వెళ్ళాను. సారా వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు దూవకుంట వెళ్ళాను. నేను దూవకుంట వెళ్ళి ఆ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో రిపోర్టింగ్ చేశాను. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు, ది ఇండిపెండెంట్కు నేను ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కరెస్పాండెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటూ కూడా. సో అప్పుడు వెరీ ఎలీట్ డైలీ, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఇండిపెండెంట్ డైలీ అని, ఆ రోజుల్లోనే దాని రేట్ 4 రూపాయలు ఉండే. సో అంత ఎలీట్ డైలీ అది. దానికి స్పెషల్ కరెస్పాండెంట్ వెళ్ళి అక్కడ ఉన్న సారా వ్యతిరేక ఉద్యమం, మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పి డక్కన్ క్రానికల్లో ఫ్రంట్ పేజ్లో రాశాడు, ఫ్రీలాన్సింగ్. సో ఆ అనుభవాలు చూస్తే అప్పటి బిడ్డ జ్వరంతో ఉంటే ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు దాచుకున్న పైసల్ని భర్త మీకు తీసుకెళ్ళిపోతాడు.
బిడ్డ ప్రాణాలతో కొట్టుకుంటుంటే ఆ బిడ్డ ప్రాణాలు కాపాడటానికి ఆ తల్లి దాచుకున్న డబ్బుల్ని తల్లిని కొట్టి తాగుబోతు తను తీసుకెళ్తాడు. మీకు స్నానం చేస్తుంటే భార్య ఆ బట్టలు చీర శారీ అవన్నీ దాని మీద వేస్తే అవి తీసుకుపోయి పాత సామాను వారికి అమ్మి మందు తాగుతాడు ఒక తండ్రి. ఇవి చూసి ప్రజలు తిరగబడ్డారు. సారా వ్యతిరేక ఉద్యమం ఒక మహోజ్వల ఉద్యమంగా సాగింది. ఇప్పుడు మద్యపాన ప్రియులు అని వారికి మంచి పేరు పెట్టారు. తాగుబోతుంటే వారు బాధపడతారు, వారి ఆత్మగౌరవం దెబ్బతింటది, వారిని మనం రెస్పెక్ట్ చేయాలి. బికాస్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు అవర్ ఖజానా. మన రాష్ట్ర ఖజానాకు కంట్రిబ్యూట్ చేసి మనము డబ్బులు ఇవ్వడానికి కారణమవుతున్నారు, మనకు డబ్బులు సంక్షేమ పథకాలు అమలు చేస్తానికి కారణమవుతున్నారని చెప్పి వారికి అందమైన పేరు కూడా పెట్టారు, మద్యపాన ప్రియులు. ఎంత మంచి పేరు చూడండి. లాంగ్వేజ్ కూడా మీకు దాని పొలిటికల్ ఎకానమీని తెలియజేస్తుంది. భాష సంస్కృతిని మన ఏ సంస్కృతి ప్రమోట్ చేస్తామో తెలియజేస్తుంది. మీకు మన బిడ్డలకు, మన నెక్స్ట్ జనరేషన్ కు తాగుబోతు అంటే వచ్చే భావన వేరు. మద్యపాన ప్రియులు, మైసూర్ పాక్ ప్రియులు, మిల్క్ మైసూర్ పాక్ ప్రియులు, డబల్ కమీటా ప్రియులు, రసమలాయ్ ప్రియులు అన్నట్లుగా మద్యపాన ప్రియులు అని చెప్తే ఏం చెప్పదలుచుకున్నా మనము. నేను వెళ్ళాను చీరాలలో, వండర్ఫుల్ గా ఎంజాయ్ చేశాను. 3 రోజులు ఉన్నాను చీరాల బీచ్ లో. రియల్లీ ఇంట్రెస్టింగ్ బీచ్, మంచి హాయిగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి. అలాంటి 974 కిలోమీటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు ఇట్లా. కానీ మనం ఎక్కడికి పోతున్నాం? మేము మందుతో అవుతుందా? మందుతో మొదలై మత్తుతో చిందులేస్తున్నారు కదా. హైదరాబాద్ లో పబ్బుల్లో మనం చూస్తలేమా ఈ దుర్మార్గాలు? ఫామ్ హౌజుల్లో ఈ దుర్మార్గాలు చూస్తలేమా? ఇంత చూసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఏంటి, అయ్యా మీరు మందు ఆపితే ఆటోమేటిక్ గా ప్రజల ఆర్థిక పరిస్థితి బాగవుతుంది, ప్రజల సామాజిక స్థితి బాగవుతుంది. కానీ మీరు ఏమంటున్నారు? మేము మందు విచ్చలవిడిగా అమ్ముతాం, బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతాం, పర్మిట్లు పెట్టి అమ్ముతాం, ప్రజల్ని మందు తాగటానికి రాత్రి 12 దాకా టైం ఇస్తాం, బీచుల్లో కూడా మందే తాగమంటాం, చాయ్ ఎందుకు? మీరు మా వచ్చిన డబ్బులతో మేము ఏం చేస్తాం? ఆ మందు దాగి మనిషి చచ్చిపోతే వితంతు పింఛనిస్తాం. ఎందుకంటే ఆ సంక్షేమ పథకం ఆ మందు దాగి లివర్ సిరోసిస్ వస్తే మేము ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఇస్తాం. చూడండి ప్రభుత్వ లాజిక్. మందు దాగి ఆరోగ్యం చెడగొడితే లివర్ సిరోసిస్ కు మేము చికిత్స చేస్తాం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి. మందు దాగి మనిషి చచ్చిపోతే ఆమె భార్యను ఆదుకుంటాం వితంతు పింఛనిచ్చి. ఇది ప్రభుత్వాల లాజిక్. ఇదే నా ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజల పట్ల ఆలోచించాల్సింది. అయితే దీనికి ఒక వాదన ఏమంటారు? మందు దాగడం ఆపగలరా? ఎవరి తరం అవుతుంది? ఎస్, మొత్తానికి ఆపగలమా లేదా అదొక డిబేట్. అందుకే వావిలాల గోపాలకృష్ణ అద్భుతంగా చెప్తాడు. ఏం చేయాలి అంటే మద్యం విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. బడి ముందు, గుడి ముందు, రహదారికి పక్కనే మద్యం దొరకకుండా, ఇండ్ల మధ్య, కాలనీల మధ్య మద్యం దొరకకుండా ప్రభుత్వము నియంత్రించాలి. దొంగ మద్యము, కల్తీ మద్యము రాకుండా ప్రభుత్వము, పౌర సమాజము నియంత్రించాలి. మద్యానికి దూరం అయ్యేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలి పౌర సమాజం అని చెప్తారు. ఈ 3 పనులు చేయాలి. ఈ 3 పనులు చేయడం వల్ల మనం మద్యపానాన్ని నియంత్రించగలం. కానీ ఏమంటారు? ఒకప్పుడు మద్యపానాన్ని నిషేధం కొరకు గొంతెత్తిన మీడియా ఇవాళ మౌనమైపోయింది. ఎందుకు? రాజకీయాలు మారిపోయాయి. మన అస్మదీయులే ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం? ఒకప్పుడు సారా వ్యతిరేక ఉద్యమానికి ఊతాన్నిచ్చినటువంటి మీడియా ఇవాళ ఎక్కడ పోయింది? నిద్రపోతుందా? ఎందుకంటే మన అస్మదీయులే పాలిస్తున్నారు కదా. సో మన అస్మదీయులు లేనప్పుడు మనం సారా వ్యతిరేక ఉద్యమం నడిపాం. ఇప్పుడు మన వాళ్ళే సారాను మొత్తం మద్యాన్ని ప్రోత్సహిస్తుంటే మనం ఏ ఉద్యమం నడుపుతున్నాము? అందువల్ల సమాజంలో మాలాంటి వాళ్ళు అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా మద్యం సమాజానికి మంచిది కాదు, సమాజానికి ప్రమాదకరము, మద్యాన్ని నియంత్రించాల్సిందే. నేనైతే నిషేధించాలంటాను. సో మద్యాన్ని నిషేధించాల్సిందే అంటాను. పోనీ మీరు నిషేధించలేకపోతే నియంత్రించాలి అంటాడు. ఎందుకంటే మద్యంతో ఇవాళ ఆడవాళ్ళ పైన దాడులు, మీకు గృహహింసకు ఒక ప్రధానమైన కారణం మద్యం. చిన్నపిల్లల జీవితాలు నాశనం అయ్యటానికి మద్యం. నేను ఇవాళ అడ్డగుట్ట గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ బిడ్డలు తమ కుటుంబాల శిథిల గాథల్ని చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఎందుకు జరుగుతుంది ఇదంతా? పేదవారు ఇవాళ మద్యానికి బలైపోతున్నారే, ఇలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయే. ఇంకా మీరు ఎప్పుడు ప్రభుత్వాలు
ఈ మద్యం మత్తు నుంచి బయటకు వస్తే నాకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.